Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్తే, వెల్కమ్ టు ఏ డ్రీమ్. నా పేరు ప్రసాద్. ఎన్నికల ప్రచార ఘట్టం అనేది జరుగుతూ ఉంది చాలా వేగంగా ఆంధ్రప్రదేశ్లో. సహజంగానే ప్రభుత్వం అధికార పాలన అనేది ముగిసిన తర్వాత ఎన్నికలకు వెళ్ళడం అనేది ఎన్నికల ఆ, ఘట్టంలో ప్రచారం అనేది కీలకంగా జరుగుతుంది. ప్రధాన పార్టీలు ప్రజల్లోకి వచ్చేటప్పుడు తమకు ఓటు వేయాలంటూ అభ్యర్థించడం, తమకి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పడం, హామీలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇదే సహజంగానే ప్రతి ఎన్నికల్లో మనకు కనిపించే దృశ్యాలు. కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల తీరు, ముఖ్యంగా ప్రచార ఘట్టంలో చూసినప్పుడు అధికార పార్టీ ప్రచారం, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రచార తీరు, లేదంటే ప్రజల నుంచి వస్తున్న స్పందన మనం చూసుకుంటున్నప్పుడు కొత్త కోణం అనేది కనిపిస్తుంది. ఎన్నికల ప్రచారంలో ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అని ఆయన చెప్పుకోవడం, లేదంటే తాము ఇంకా చాలా చేసాం ఇంకా చేస్తామని చెప్పడం అనేది సహజంగానే వింటాము, అది జరుగుతుంది కూడా. కానీ చాలామంది ప్రజానీకం తమ సమస్యలు చెప్పుకోవడానికి, దీర్ఘకాలికంగా ఉన్న తమ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, లేదంటే వారికి ఇలాంటి సమస్యలు, ఆ సమస్యలు, ఈ సమస్యలు ఉన్నాయంటూ గంటల కొద్దీ వేచి ఉండి ఆయన కలవడం, అక్కడ రోధించడం, తమకు న్యాయం జరుగుతుందని జగన్ కోసం ఎదురు చూడడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రజలు అసలు జగన్మోహన్ రెడ్డిని ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నారు అనే భావనలో ఉన్నారా, లేదంటే ఇంకా కొనసాగాలని ఆశిస్తున్నారా? ఇలాంటి అంశాలే చాలా కీలకంగా మనకి కనిపిస్తున్న పరిస్థితి. ఇలాంటి ప్రభావాన్ని, పరిస్థితుల్ని అంచనా వేయాలనుకున్నప్పుడు మనతో మాజీ వైస్ ఛాన్సలర్ హనుమంతు లజపతిరాయ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, మీరు కూడా చూస్తుంటారు, ఈసారి ఎన్నికల్లో ఒక విభిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. సహజంగా ఎన్నికలు రాగానే ఏ పార్టీకి ఆ పార్టీ ప్రచారాన్ని చేసుకుంటే మాకు ఓటేయండి మీకు చాలా చేస్తామని కోరుతూ ఉంటాయి. కానీ ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఉంటూ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురవుతున్న పరిస్థితులు, చాలామంది ఈ బస్సు యాత్రలో గంటల కొద్దీ ఎదురు చూసి మాకు ఈ సమస్య ఉంది, మా భర్త నడవలేకపోతున్నాడు, లేదంటే మా పాపకి ఈ సమస్య ఉంది, ఈ సమస్య పరిష్కరించండి అంటూ వెళ్ళి కలవడం, వాళ్ళతో ఆ పరిస్థితులు వాళ్ళు విలపించడం, అన్నీ చూస్తున్నప్పుడు మనసు ద్రవించే దృశ్యాలు చాలా కనిపిస్తున్నాయి సార్. అంటే ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు సార్? అంటే ఇంకా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కొనసాగుతున్నారనే భావనలోనే ఉన్నారా, లేదా వాళ్ళ మనసులో ఏముందని భావించాలి? అసలు ఆయన ఎన్నికల ప్రచారంలోకి రావడానికి ముందే ఆయన ఒక మాట అంటున్నారు, నేను ఈ 5 సంవత్సరాలు చేసినటువంటి నా పరిపాలన వలన మీకు లాభం చేకూరుంటే, ఈ ముఖ్యమంత్రి మీకు ఏదైనా ప్రజలకు మంచి చేశారని మీరు భావిస్తే నాకు ఓటేయండి అనే పద్ధతిలోనే ఆయన ఎన్నికల ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. పాజిటివ్ దృక్పథం. అంతకుముందు ఇది ఒక ఎన్నికల ప్రచారంలో కొత్త వరవడిగా నేను భావిస్తున్నాను. అంతకుముందు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఏదో ప్రతిపక్షాలు విమర్శించడం కానీ, లేదంటే వాళ్ళ గురించి వాళ్ళని దిగిపట్టడం కానీ, ఏదో ఇట్లాంటి జిమ్మికులతోనే వాళ్ళు ప్రజలను ఆకర్షించేటటువంటి ప్రయత్నాలు సాధారణంగా చేస్తుంటారు. రాజకీయ నాయకులు అలా చేస్తుంటారు, ప్రజల్లో ఆలోచనలు మార్చడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈయన చాలా కరాఖండిగా చెప్పేస్తున్నారు, నా పరిపాలన నచ్చితే నాకు మీరు ఓటేయండి. సో మిగతా వాళ్ళగా నాకు ఇదే చివరి అవకాశం, నాకు వయసు మించిపోయింది, ఇట్లాంటి సానుభూతి డైలాగులు కాకుండా ఆయన చాలా కన్స్ట్రక్టివ్గానే అతను రంగంలో దిగారని అనిపిస్తుంది నాకు. రెండో పాయింట్ ఏంటంటే, ఆయన ఎన్నికల ప్రచారం కానీ మనం చూసి ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఉన్నారు, ఇప్పుడు ఈ జిల్లాలన్నీ పర్యటిస్తున్నారు ఇప్పుడు ఈ 4-5 రోజులు కూడా. ఈ పర్యటనలో మనం చూస్తుంటే జనాలు కూడా తండోపతండాలుగా ఆయనకి ఎదురేగి వచ్చి అతనికి స్వాగతం చెప్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా అంటే మామూలుగా అంత జనం, నేను ఎప్పుడు ఎన్నికల ప్రచారంలో అంత జనాన్ని, ముఖ్యమంత్రి గారు ఆయన అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా అంత జనం చాలా అంటే స్వచ్ఛందంగా ఇష్టపడి వచ్చినట్లుగా నాకు అనిపిస్తుంది. అంటే మన అబ్జర్వేషన్లో అది మనకు కనబడుతూ ఉంది. తర్వాత ప్రజలు ఇంకోటి ఏంటంటే, బహుశా అందుకే ఇంకా ఆయన ముఖ్యమంత్రి గారుగానే భావిస్తున్నారు ఆయన. యాక్చువల్గా ఇప్పుడు ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మనం అన్నప్పటికీ కూడా ప్రజలు తమ తాలూకా సమస్యలు ఇప్పటికీ ఇంకా, ఎందుకంటే తను 4-5 సంవత్సరాలుగా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు
అనేక ప్రజా సంబంధించిన సమస్యలు, వ్యక్తిగతమైన సమస్యలు కూడా, ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే ఇంట్లో కొన్ని లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళకి సహాయం, ముఖ్యమంత్రి సహాయ నిధిని ఆదుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా ఆయన చేస్తూ ఉన్నారు. అందుకని ప్రజలు ఏంటంటే ఇప్పటికీ ఆయన ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే మాకు ఏదైనా సమస్యలు ఉంటే మేము చెప్పుకుంటే సీఎం గారు వెంటనే స్పందిస్తారు, మా కష్టాలు తీరిపోతాయి అనేటటువంటి దృక్పథంతోనే ఎదురేగి మరి సీఎం గారికి స్వాగతం చెప్తున్నటువంటి దృశ్యాలు మనం అందుకనే జనం ఎక్కువ కనబడుతున్నారు. ఎస్, అంటే ఇంకో ముఖ్యమైన విషయం సార్, అంటే జగన్ అయితేనే చేస్తారు, జగన్ ఉంటేనే మా సమస్య పరిష్కారం అవుతుంది, లేదంటే జగన్కి చెప్పుకుంటేనే మా సమస్య పరిష్కారం అవుతుంది అన్న భావన, ఆలోచన ప్రజల్లో ఉందా? మరి అది ఆ నమ్మకాన్ని ఆయన గత 5 సంవత్సరాలుగా తన పరిపాలనలో ఆ నమ్మకాన్ని ప్రజలు కలిగించారు. ఆ కలిగించడం వల్లనే ఈరోజు ప్రజలు ఆయన ఎన్నికల ప్రచారంలోకి వస్తున్నప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా నాకు ఒకటే మాట చెప్తున్నారు ఆయన, ఇందాక నేను చెప్పాను కదా. కాబట్టి ఏదో నాకు ఓటేయండి, నాకు అధికారానికి ఇవ్వండి, లేకపోతే నేను మళ్ళీ ముఖ్యమంత్రి నన్ను చేయండి అని ఎక్కడ ఎవరిని అడగడం లేదు. సో ఆయన నిజమైన ఒక నాయకుడిగా ఉండవలసిన లక్షణాలు ఆయనలో ఆయన అవన్నీ ప్రతిబింబిస్తూ ఉన్నాయి. మనం ఆయన వ్యవహార శైలి కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, ప్రజలతో మమేకమైన విధానం కానీ మనం చూస్తుంటే అవన్నీ కూడా చాలా క్లియర్ కట్గా కొట్టవచ్చినట్లు మనకు కనబడుతున్నాయి. కాబట్టి ప్రజలు ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అంటే వెళ్ళిపోతున్న ముఖ్యమంత్రి గారు కాదు, మళ్ళీ వచ్చే ముఖ్యమంత్రి గారే ఈయన. ముఖ్యమంత్రి అయిన భావనలోనే ఉన్నారు. ఆయన ఇన్కమింగ్ సీఎంఏ, అవుట్ గోయింగ్ సీఎం కాదు. ఎన్నికలు అనేవి అలా ఒక పాసింగ్ క్లౌడ్స్ లాంటివి అనుకుంటున్నారు. సో ప్రజలు అతన్ని అవుట్ గోయింగ్ సీఎంగా భావించడం లేదేమో అనిపిస్తుంది. సార్ అంటే ఇంకో విషయం సార్, ఇప్పుడు ప్రస్తుతం ఉత్తరాంధ్రలో ఉన్నారు. ఉత్తరాంధ్ర అంటేనే అసలు ఏ నాయకుడికైనా, పనిచేసే నాయకుడికి గుండెల్లో పెట్టుకునే ప్రజలు ఇక్కడ ఉంటారు. కష్టజీవులు, తర్వాత వలస ప్రజలు అందరూ ఎక్కువ ఉంటారు. ఎవరో బయటికి వెళ్ళి పనిచేస్తుంటే చాలా దూర ప్రాంతంలో ఇక్కడ ఊళ్ళలో ఉండి వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ప్రజానీకం స్పందిస్తున్న తీరుని బట్టి చూసినప్పుడు, గతంలో కూడా మీరు చాలా ప్రభుత్వాన్ని చూశారు సార్. ఒకప్పుడు ఎన్టీఆర్ని కూడా ఆరాధించారు. ఆయన ఏం చేస్తారు, తర్వాత ఎలా అనేది తర్వాత పక్కన పెట్టుకుంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ల పాలన అనేది ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ప్రజానీకంలో కదిలించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన నవరత్నాలు అనేటువంటి పథకాల ద్వారా ప్రతి ఇంటిని ఆయన తలుపు తట్టారు. ప్రతి వ్యక్తి, ప్రతి ఈ ప్రజా సమూహంలో ఉన్న ప్రతి ఓటరు అందరినీ కూడా, అందరి సమస్యలు కూడా ఆయన తీర్చేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఒక ప్రణాళిక నవరత్నాలు. అన్ని వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు, పేద వర్గాలు, పేదవాడు తింటే తప్పేంటుంది అనేటటువంటి ఒక దృక్పథంతో, నిజమైన కమ్యూనిస్ట్ అంటే జగన్ గారే అంటాను నేను. అంతేదా? ఎందుకంటే కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఏంటి, ఉన్నవాడు లేనివాడితో పంచుకోవాలి. ఇంకో మాట చెప్పాలి, ఉన్నవాడిని దోచేసి పేదవాడికి పెట్టడం. అంటే ఆ తరహా కాపీనా ఆయన అధికార ప్రభుత్వ పరంగా ఆయన పేదవాడికి, ఇప్పుడు అమరావతిలో కూడా ఆయన అక్కడ పట్టాలు ఇచ్చారు కొన్ని దగ్గరలో. అంత ఖరీదైన పట్టాలు, 1 సెంటు భూమి, 1 సెంటు భూమి అక్కడ 2, 3, 4, 5 లక్షలు ఉంటుంది అక్కడ. అంటే ఆయన ప్రతి విషయంలో కూడా పేదవాడిని ఎలాగా, బీపీఎల్ పాపులేషన్ని అబవ్ పావర్టీ లైన్కి ఎలా తీసుకురావాలనే దాని మీద ఆయన దృష్టి పెట్టారు. ఆర్థికపరమైన చేయూత ఇవ్వాలి తప్పదు. చాలామంది ఏమో విమర్శిస్తారంటే రాష్ట్ర ఖజానా నుంచి మరి డైరెక్ట్గా నేరుగా బటన్ నొక్కి, అంటే మన ఆర్థిక సహాయం కావాలి. ఇప్పుడు ప్రజలలో మనకు ఉన్నటువంటి పేదరికం ఆ స్థాయిలో ఉన్నప్పుడు, అన్ఎంప్లాయ్మెంట్ ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా ఎంప్లాయ్మెంట్ మనం ప్రొవైడ్ చేయగలమా? ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా ఆయన ఇంచుమించు 2 లక్షలకు పైగా, 2,37,000 పైగా ఉద్యోగాలు కూడా క్రియేట్ చేశారు. అది లేదని మాట లేదు కదా. ఇంకో కరోనా టైంలో కూడా ఆయన ప్రజలను ఆదుకున్నారు. ఈ వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి అది 5,000 కానీ 10,000 కానీ అంగన్వాడీలకు కానీ వీళ్ళందరికీ కూడా ఆయన జీతాలు పెంచడం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసే ప్రతి ఇంట్లో, ప్రతి అవ్వ, ప్రతి తాత, ప్రతి అక్క, చెల్లెమ్మ అందరినీ ఆయన, అందరి సమస్యలను ఆయన దృష్టిలో పెట్టుకొని ఈ పథకాల ద్వారా ఆర్థిక సహాయం చేసి, ముందు ఆర్థిక సహాయం చేస్తే కదా మనం నిలబడతాం. అదే సార్ మీరు చెప్పిన పాయింట్ని నేను ప్రస్తావిస్తున్నాను. నిన్నటి వరకు తిట్టిన వాళ్ళే చాలామంది నేను చూశాను. ఈరోజు ఎన్నికలు మోడ్లోకి వచ్చేటప్పటికి అరే అది నిజమే కదా, చాలా మా ఇంటికి అంటే ఇన్ని పథకాలు పనిచేశారన్న వ్యక్తులే నాకు ప్రత్యక్షంగా ఎదురైన అనుభవం సార్. చాలామంది కుటుంబాలు అరే నాకు ఈ పథకం ద్వారా నాకు లబ్ధి అయింది అనేది కుటుంబంలో చర్చ జరుగుతుంది సార్. ప్రతి కుటుంబంలో చర్చ జరుగుతుంది. ప్రతి ఇంట్లో కూడా ప్రతి వ్యక్తికి ఏదో ఒక రకంగా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందింది. అవును,
అది వైద్య రీత్యా కానివ్వండి, ఉద్యోగం అంటే ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ, లేదంటే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ, లేదా మీరు పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో కానీ నిన్న తిట్టిన వాళ్ళంతా ఈరోజు పొగుడుతున్న పరిస్థితి. అంటే వాళ్ళకి ఒక నమ్మకం ఏంటంటే ఓకే, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం గవర్నమెంట్ కూడా ఆయన కూడా ఒక ఎక్స్పీరియన్స్ లీడర్ కావచ్చు, కానీ జగన్ గారు ఇచ్చినంతగా ఈయన మళ్ళీ ఇస్తారా? ఇంత మళ్ళీ ఈ స్థాయిలో మనకి ఏ ప్రభుత్వం అయినా, కొత్త ప్రభుత్వం ఇంకేదైనా వస్తే ఈ స్థాయిలో మనకు ఆర్థిక సహాయం కానీ ఇట్లా లభిస్తాయా క్రెడిబిలిటీ అనేది వాళ్ళ రెండో క్వశ్చన్ మార్క్ వాళ్ళు వేసుకుంటున్నారు. సో ఆ వేసుకోవడం దాని పర్యవసానమే ఈరోజు ఆ జనసందోహం. ఇంకా వినతి పత్రాలు సమర్పిస్తున్నారు, మాకు ఇది కావాలి ఇది కావాలంటున్నారు, మాకు వాళ్ళ వ్యక్తిగత సమస్యలు చెప్పుకుంటున్నారు. ఈరోజు నేను ముఖ్యమంత్రి గారితో కూడా మనం ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా ఆయన కూడా ఇప్పటికీ కూడా పబ్లిక్ అందరితో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఇంకా ఏదైనా తను ఇంకా ఈ స్థాయిలో ఇప్పుడున్న సమయంలో కూడా అబద్ధాన్ని ముఖ్యమంత్రి అంటే చేయకూడదని ఏముంది. ఇప్పుడు ఎవరో ఒక ఆయన వచ్చారు, ఆయనకి ఇమీడియట్గా ఆరోగ్యం బాగలేదు, ఇంట్లో పిల్లలకి, దానికి చాలా ఖర్చు అవుతుంది, మేము ఆదుకోవాలి. అబద్ధాన్ని ముఖ్యమంత్రి అయినంత మాత్రంలో ఆయన చేయకూడదని ఏమి లేదు. మొత్తం మీద చూసుకుంటే ఉత్తరాంధ్ర అనేది ఘనస్వాగతం పలికింది. ఉత్తరాంధ్ర సంకేతం అనేది మళ్ళీ వైసీపీ రావడానికి ఉత్తరాంధ్రలోనే మొట్టమొదటి సమర శంఖారావం భీమునిపట్నంలో జరిగినటువంటి మొదటి సభ ఏదైతే ఉందో, సిద్ధం సభ ఏదైతే ఉందో అక్కడి నుంచే మనకి ప్రచార భేరీ కానీ అదే అలా కొనసాగి అది రోజు రోజుకి ఇంకా ఇంప్రూవ్ అయ్యి ఇవాళ మళ్ళీ బస్సు యాత్రలో ఫారంలో మళ్ళీ తిరిగి ఉత్తరాంధ్రకే సీఎం గారు రావటం ప్రజలందరూ హర్షిస్తున్నారు. డెఫినెట్గా ముఖ్యమంత్రి గారికి రాబోయే ఎన్నికల యుద్ధంలో వారికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా ప్రజలు భావిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం. రైట్, చూసుకుంటాం కదా ఏదైతే ఎన్నికల ప్రచారంలో కొత్త కోణం అనేది కనిపిస్తుంది అంటే విశ్వసనీయత, నమ్మకం, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో నమ్మకం అనేది ప్రజల్లో పెరుగుతూ వచ్చింది. 5 ఏళ్ల కాలంలో తాను అనుకున్నవన్నీ కూడా తీర్చడం, ప్రజలకు ఏదైతే చేయాలనుకున్నారో అవన్నీ తీర్చడం వల్ల జగన్ అయితేనే చేస్తారన్న నమ్మకం వల్లే ఈరోజు ఎన్నికల ప్రచారంలో రేపు ప్రభుత్వం వస్తుందా రాదా అనేది పక్కన చూడడం లేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగానే భావిస్తున్నారు. ఎన్నికలు అనేది వస్తుంటాయి పోతుంటాయి, కానీ ముఖ్యమంత్రిగా ఈయన కొనసాగుతారన్న భావనలోనే మెజారిటీ ప్రజానికి ఉన్నట్లుగా ఉంది. ఒకవైపు ప్రతిపక్షాలు రకరకాల ప్రచారాస్త్రాలు లేదంటే ప్రచార హామీలు ఇస్తున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మాత్రమే తీర్చగలడన్న ఒకే ఒక్క నమ్మకం అనేది ప్రస్తుతం కొనసాగుతున్నట్టుగా కనిపిస్తోంది. వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా అదే రీతిలో స్వాగతం పలకడాన్ని చూస్తుంటే విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎలాంటి తీర్పు వస్తుందో రాష్ట్రం అంతా కూడా అదే తీర్పు వస్తుందన్న విశ్లేషకుల ప్రచారం లేకపోతే నమ్మకం లేకపోతే ఒక సంకేతం నేపథ్యంలో ప్రస్తుతం అదే వాతావరణం వైసీపీకి స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.